లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన పథకం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులు సహాయకులకు గత 14 సంవత్సరాలుగా అన్నదానం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకం ఏవైతే 14 సంవత్సరం నుంచి చాలా బ్రహ్మాండంగా రిమైసర్లో నడుస్తూ ఉంది. దాని శుభ కార్యక్రమంకి ఈరోజు మళ్ళీ మనం అందరము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏవైతే 14 సంవత్సరం నుంచి నడిచినటువంటి టీం మెంబర్స్ కానీ దత్తలు కానీ అండ్ ఈ శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో మన ఆదిలాబాద్ జిల్లా కానీ మిగతా 3 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే నిజమే మీరు ఇందాక చెప్పినట్టు మరియు శ్రీ సత్యసాయి గారు వారు ఏవైతే 4 అంశాలు చెప్పారు, దీనికంటే అంటే ఇవి మనం ఏవైతే మీరు చేస్తున్నారో ఆ 4 అంశాలకి కూచా తప్పకుండా మీరు పాటిస్తున్నారు, అది అమలు చేస్తున్నారు, అది కనపడుతుంది. దీనికంటే మంచి కానీ ఏమీ లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రిమ్స్లో ఎవరైతే సర్వీసెస్ కోసం వస్తారు చాలా మళ్ళీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వారు మళ్ళీ అటెండెంట్స్కి ప్రత్యేకంగా సరే మనం పేషెంట్స్కి అంటే అక్కడ ఫుడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరుగుతుంది. కానీ అటెండెంట్స్కి ఉచితంగా మళ్ళీ కొందరు 1 రోజు 2 రోజులు 3 రోజులు లేదు ఓపీ కానీ ఐపీ కానీ ఎన్ని రోజులు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు. మళ్ళీ ఆ బాధలో మరి ఇక్కడ బయట ఖర్చు పెట్టాలి, అది ఇంకొక మళ్ళీ వారికి బాధ ఉంటుంది. సో అటువంటి బాధకి మీరు పరిష్కరిస్తున్నారు కాబట్టి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దట్ ఈ ఎక్కడైనా ట్రైబల్ హ్యాబిటేషన్స్లో మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ ఏవైతే అది చాలా గొప్ప, మీరు అందరూ ఒక సంకల్పం